మీరు మీ ఇబ్బందులు చెప్పుకోవాలన్నా వాళ్ళు కనబడతారా? ఎవరో ఉంటారో, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ఉండేలేదో, ఎక్కడో ఉంటారో, చుట్టం చూపుకి ఉంటారో. ఫ్రీగా ఉంటే మాత్రమే హిందూపురానికి రిబ్బన్లు కట్టింగ్లకి ఫంక్షన్లకి మాత్రమే వస్తారు. మన హిందూపూర్ మున్సిపాలిటీ పరిస్థితి తీసుకోండి. ఈరోజు మన మున్సిపాలిటీ 125 కోట్ల అప్పుల పాలు చేసి పోయినారు. నీళ్లు తీసుకొచ్చినాము చెప్తారు తప్పితే మన మున్సిపాలిటీ పైన 120 కోట్లు అప్పులున్నాయి. ఈరోజు మన మున్సిపాలిటీ కష్టంలో ఉంది. ఇది మన మున్సిపల్ పరిస్థితి. టీడీపీ వాళ్ళు తీసుకొచ్చిండేది, ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే తీసుకొచ్చిండేది. ఇవన్నీ మనకి అవసరమా? మన హిందూపూర్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాసేపట్లో హిందూపురం చేరుకుంటారు. హిందూపురంలోని అంబేద్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ముఖ్యమంత్రి రాక కోసం హిందూపురం జనం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే హిందూపురం అంబేద్కర్ సెంటర్కు భారీగా జనం చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నాయి. సీఎం జగన్కు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు హిందూపురం ప్రజలు సిద్ధమయ్యారు. హిందూపురం ప్రచార భేరీ ముగిసిన తర్వాత చిత్తూరు పార్లమెంటు పరిధి పలమనేరు నియోజకవర్గం కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు సీఎం జగన్. మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంటు పరిధి నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార భేరీకి పయనమవుతారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మనం హిందూపురంలో మహిళల సందడి చూస్తున్నాము. హిందూపురం మొత్తం ఒక పండుగ వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ జెండాలతో భారీ ఎత్తున ప్రజలు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. మహిళల సంతోషాన్ని మనం విజువల్స్ రూపంలో కూడా చూస్తున్నాము. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సీఎం జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం జగనన్న కోసం ఎదురు చూస్తా ఉన్నాం. జగనన్న జనం నెచ్చిన నేత. జగనన్న ఈ ఆంధ్రప్రదేశ్కు ఒక దేవుడిచ్చిన అన్న. ఈ భాగం అభివృద్ధి అవ్వాలంటే జగనన్నను మరోసారి సీఎం చేసుకోవాలి మనం. ఈరోజు హిందూపురం అంతా కూడా పండగ వాతావరణం ఉంది. ఎక్కడ చూసినా కూడా నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా జగనన్నను స్వాగతం పలకడానికి వేల సంఖ్యలో లక్ష సంఖ్యలో ఈరోజు వచ్చారు. అన్న మన బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. మన జగన్మోహన్ అన్న ఈరోజు మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలని మనందరినీ కూడా గుండెలకు హత్తుకొని గుండెలో పెట్టుకొని మన కోసం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా కష్టం పడుతున్నారు, పేదల గురించి ఆలోచిస్తున్నారు అంటే అది మన జగన్మోహన్ అన్న, మన సీఎం గారు మాత్రమే. దయచేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, ఇంకా ముందుకి కొనసాగాలి అంటే, అభివృద్ధి పథంలో ఉండాలి అంటే మనం మరోసారి మన జగన్మోహన్ అన్నను, మన సీఎం గారిని మరోసారి సీఎం చేసుకోవాలి. ఆ దృఢ సంకల్పంతో ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి పోయినాక, మీ ఊరికి పోయినాక ఈ చర్చ పెద్ద సంఖ్యలో జరగాలి. ఎందుకంటే పథకాలు ఇచ్చిందంతా కూడా మన ప్రభుత్వంలో మాత్రమే. వెనకటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? మన ఆడవాళ్ళకందరికి కూడా, ద్వారకా మహిళలందరికీ కూడా రుణమాఫీ చేస్తాననేసి మనకందరికి కూడా నోటీసులు వచ్చేటట్లా చేశాడు. అవునా కాదక్క? అవునా కాదా? మరి మన బంగారం అంతా కూడా బ్యాంకుల్లో పెట్టినాం, ఇడిపిస్తానని చెప్పాడు, ఇడిపించాడా? మరి ఇప్పుడు వస్తా అన్నాడు మరి సూపర్ 6 అనేసి. ఏమి 6? మేము అప్పుడే కూడా
నవరత్నాలు ఇచ్చాం, 9 నవరత్నాలు ఇచ్చాం. ఆ నవరత్నాలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మారుమూల పల్లెల్లో కూడా ప్రతి గడపకి కూడా పోయి ఆ గడపకంతా కూడా అనుకూలం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క తల్లి అందరూ కూడా ఏదో ఒక పథకాన్ని తీసుకొని ఉన్నారు. ప్రతి ఒక్క గడప కూడా ఈరోజు సురక్షితంగా ఉంది. అక్క, నేను ఇక్కడ చేరిన అక్క చెల్లెళ్ళు ఒకటే అడుగుతాను, మనం అప్పు చేస్తే ఎవరు కడతారు మన అప్పు? ఒకటి మన భర్త కట్టాలి, లేకపోతే మన పుట్టింటి వాళ్ళు కట్టాలి మనం చేసిన అప్పు. ఈరోజు మన అప్పంతా కూడా మన ఇంటి బిడ్డ, మన అన్న జగనన్న 4 దఫాలుగా ఆసరా ద్వారా మనకంతా కూడా రుణ విముక్తి కలిగించారు. రాబోయే రోజుల్లో 3 లక్షల దాకా మనకు ద్వారకా సంఘాలకంతా కూడా ఆ ఆసరా ద్వారా రుణ విముక్తి కలిగిస్తారు. దయచేసి ఇటువంటి వ్యక్తిని మనము నా భూతో నా భవిష్యత్తు ముందర ఎవరు వస్తారో రారో తెలియదు, కానీ ఈరోజు మనం జగనన్నను మన గుండెల్లో పెట్టుకొని మన ఇంటి బిడ్డను మనం కాపాడుకోవాలంటే మన దీపమ్మ ఎమ్మెల్యేగా 1 ఓటు, ఎంపీగా ఈ బోయ జాతికి చెందిన శాంతమ్మకు 1 ఓటు ఏపించి గెలిపించాలి. మా బీసీ వర్గాలకు ఇంతటి దాకా ఇంత పెద్ద పదవి ఇచ్చింది లేదు, కానీ జగనన్న 2 ఆడకూతుర్లు పంపించాడు మీ మధ్యలో. 2 ఆడబిడ్డలమే, మీ ఇంటి బిడ్డలమే, మీ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం మేము. మీ గడపకు వస్తాం, మీ గడపకు వచ్చి మీ సమస్యలు ఆలించి అక్కడ మీ ఇంట్లో మంచి నీళ్ళు ఇచ్చిన తాగి మీకు సమస్యను ఆలించి పరిష్కార దిశగా పనిచేస్తాం. దయచేసి ఆడబిడ్డలు 2 కూడా మీ ఇంటి బిడ్డలుగా వచ్చాం. ఒకరు దీపికమ్మ ఎమ్మెల్యేగా, కురుబ దీపికమ్మ గారు, అలాగే నేను బోయ శాంతముని ఎంపీగా మీ మధ్యలోకి వచ్చినాము. 2 కూడా బీసీలమే, 2 కూడా బీసీలమే. బీసీలకు అగ్రస్థానం ఇస్తా అన్నాడు ఈరోజు జగనన్న. ఎందుకంటే ప్రభుత్వాలు అంతా కూడా బీసీలను వాడుకొని వదిలేసిన పార్టీలు, కానీ ఈరోజు మన జగనన్న సామాజిక న్యాయంలో మనకందరికి కూడా న్యాయం చేయడం జరుగుతుంది. ఏ ఒక్కరిని కూడా తీసేలా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలని అందరికి కూడా స్థానమానాలు ఇచ్చిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అన్న అని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు మనమంతా కూడా ఒక్కటే మన గురి, అది ఏమంటే రాబోయే 13వ తారీఖు మనమంతా కూడా పొద్దున్నే పోలింగ్ బూత్లకు పోయి పొద్దున్న 12 లోపలనే ఆ ఫ్యాన్ బటన్ ఒత్తుతా ఉంటే అట్లే లోపలికి అదుముకొని పోవాలి. ఆ రకంగా మనమంతా కూడా ఏ కుమ్మడిగా దయచేసి నా అన్నదమ్ములంతా కూడా సహకరించాలి, జగన్